జ్యోత్స్న చేసిన స్కామ్ గురించి శివనారాయణకి నిజం చెప్పేసిన కాశీ. అసలు కాశీ ఈ టైంలో శివనారాయణకి ఎందుకు నిజం చెప్పాలనుకున్నాడో, అసలు ఏం జరిగింది అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. జ్యోత్స్న స్కామ్ గురించి శివనారాయణకి తెలియాలని అనుకునే వాళ్ళు వీడియోని తప్పకుండా లైక్ అయితే చేయండి. మీ లైక్ ఎంతో మాకు సపోర్ట్నిస్తుంది. కాశీ అయితే అడుగుతూ ఉంటాడు స్వప్నని, నేను మారిపోయానని నువ్వెలా నమ్ముతావు, నిన్నెలా నమ్మించాలో చెప్పు స్వప్న. నువ్వు చేయమన్నదల్లా కూడా నేను చేస్తాను. నేను మారిపోయాను, నీవాడినే నేను అని అనిపించుకోవడానికి నేనేం చెయ్యాలి అని అడుగుతూ ఉంటాడు. అప్పుడే ఇక స్వప్న అయితే, సరే నువ్వు మారిపోయావని నేను నమ్మాలంటే నువ్వు ఒక పని చెయ్యాలి అని అంటూ ఉంటుంది స్వప్న. చెప్పు స్వప్న, నిన్ను నమ్మించడానికి నేనేదైనా చేస్తాను, ఎంత దూరమైనా వెళ్తాను అని అడుగుతూ ఉంటాడు కాశీ. అప్పుడే ఇక స్వప్న ఇలా అంటూ ఉంటుంది, జ్యోత్స్న గురించి శివనారాయణ గారికి నిజం చెప్పేయాలి అని అనగానే ఒక్కసారే షాక్ అయిపోతూ ఉంటాడు కాశీ. అయితే ఏంటి స్వప్న నువ్వనేది? అవును, నువ్వెందుకు జైలుకి వెళ్ళావో, అసలు నిన్ను ఎందుకు జ్యోత్స్న ట్రాప్ చేసిందో మొత్తం అన్ని నిజాలు కూడా శివనారాయణ గారికి నువ్వు చెప్పాలి. నువ్వు శివనారాయణ గారికి చెప్తూ ఉంటే అది నేను వినాలి అని అంటూ ఉంటుంది స్వప్న. అప్పుడే ఇక స్వప్న మాటలకి అంటూ ఉంటాడు కాశీ. అయితే సరే స్వప్న, ఇప్పుడే నీ కళ్ళ ముందే నేను శివనారాయణ గారికి ఫోన్ చేస్తాను అని వెంటనే ఇక శివనారాయణకైతే ఫోన్ చేస్తాడు కాశీ. అయితే శివనారాయణ గారు, మీతో నేను ఒక ఇంపార్టెంట్ విషయం మాట్లాడాలి, మన కంపెనీ గురించి అని అంటూ ఉంటాడు. ఆ మాట విని ఒక్కసారి శివనారాయణ అయితే, సరే ఇంటికి రా అని అంటూ ఉంటే, ఇంటికి కాదు, మీతో రహస్యంగా మాట్లాడాలి, మీరే బయటికి రండి అని అంటూ ఉంటాడు. సరే వస్తున్నాను అని అప్పుడే ఇక శివనారాయణ అయితే బయలుదేరుతాడు. కాశీ అయితే మరి బావకి చెప్పకుండా, మావయ్యకి చెప్పకుండా ఇప్పుడు శివనారాయణ గారికి నిజం ఎలా చెప్పాలి స్వప్న అని అడుగుతూ ఉంటే, నిజం చెప్పడానికి శివనారాయణ గారికి ఫోన్ చేశావు, మళ్ళీ ఇవన్నీ ఎందుకు ఆలోచిస్తున్నావు? వాళ్ళు ఆ జ్యోత్స్న చేసిన తప్పుల్ని కప్పిపుచ్చుతున్నారు, అందుకే జ్యోత్స్న ఇంకా రెచ్చిపోతుంది. జ్యోత్స్న గురించి వాళ్ళ ఇంట్లో నిజాలు తెలియాలి. దశరథ్ గారు ఇప్పుడు సుమిత్ర గారికి బాగోలేదని ఎంతో బాధపడుతున్నారు, అందుకని ఆయనకి కాకుండా శివనారాయణ గారికి ఈ విషయం చెప్పాలి అని అంటూ ఉంటుంది స్వప్న. అప్పుడే స్వప్న కాశీ ఇద్దరు కూడా శివనారాయణకి నిజం చెప్పడానికైతే బయలుదేరుతారు. ఇంతలో ఇంకా శ్రీధర్ అయితే కాంచన బాధ చూడలేక హాస్పిటల్కి అయితే వస్తాడు. అలా వచ్చిన తర్వాత అప్పుడే ఇక ఎలా ఉందమ్మా దీప అని అడుగుతూ ఉంటే, బాగానే ఉన్నాను మావయ్య అని అంటూ ఉంటుంది దీప. అప్పుడే డాక్టర్స్ అయితే వస్తారు. ఇక డాక్టర్స్ రావడంతో అప్పుడే ఇక డాక్టర్లతో అంటూ ఉంటాడు శ్రీధర్. అయితే ఇద్దరు డాక్టర్లు ఉన్నారేంటి అని అడుగుతూ ఉంటే, ఆవిడే గైనకాలజిస్టు, దీపని ఆవిడ అబ్జర్వేషన్లోనే పెట్టాము అని హారిక అయితే చెప్తుంది. డాక్టర్, ఎలాగైనా తల్లి బిడ్డని కాపాడాలి అని దండం పెట్టి చెప్తూ ఉంటాడు శ్రీధర్. అయితే అప్పుడే అంటూ ఉంటుంది డాక్టర్, అదేంటి బిడ్డని వాళ్ళు వదులుకుందామనే కదా ఇక్కడికి వచ్చారు, మళ్ళీ బిడ్డని తల్లిని కాపాడమంటారేంటి అని అంటూ ఉంటుంది డాక్టర్. అయితే ఆ మాట విని శ్రీధర్ షాక్ అయిపోతూ, బిడ్డని కాదనుకుందామని ఇక్కడికి వచ్చారా అని అంటూ ఉంటాడు. ఏంటండి మీరు ఆయనకి నిజం చెప్పలేదా అని అంటూ ఉంటుంది డాక్టర్. అయితే ఈమె బోన్ మ్యారో ఇస్తుంది కదా క్యాన్సర్ పేషెంట్కి, అందుకని తన కడుపులో ఉన్న బిడ్డ బ్రతకదు. ఈ విషయాలన్నీ కూడా డాక్టర్ హారిక గారు మీరు వాళ్ళకి చెప్పానన్నారు కదా, వాళ్ళకి ఇష్టం లేకుండా జరుగుతుందా ఈ ప్రాసెస్ అంతా అని అంటూ ఉంటే, లేదు డాక్టర్, మా నాన్నగారికి తెలుసు, అయినా ఏదో హోప్స్ ఉంటాయి కదా అలా మాట్లాడుతున్నారు, నేను ఆయనకి వివరంగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, మీరు ట్రీట్మెంట్ మొదలు పెట్టండి అని అంటూ ఉంటాడు కార్తీక్. అయితే అప్పుడే శ్రీధర్ని తీసుకొని బయటికి వెళ్తాడు. మాస్టారు, మనం తర్వాత మాట్లాడుకుందాం, మీరు వెళ్ళండి అని అంటూ ఉంటే, ఏంట్రా తర్వాత మాట్లాడుకునేది, అసలు ఏమనుకుంటున్నావు నువ్వు, మమ్మల్ని పిచ్చివాళ్ళని చేస్తున్నావా అని అడుగుతూ ఉంటాడు శ్రీధర్. అది కాదు మాస్టారు అని అంటూ ఉంటే, నోరు ముయ్యరా, ఇప్పటి వరకు నా కొడుకు ఎప్పుడూ కూడా మమ్మల్ని మోసం చేయలేదు అనుకున్నాము, కానీ ఈరోజు మీ అమ్మని నాకన్నా ఎక్కువగా నువ్వే మోసం చేస్తున్నావు కదరా అని అంటూ ఉంటాడు శ్రీధర్. మాస్టారు, మరి ఎందుకు మీరు కావాలని బిడ్డని కోల్పోతున్నారు, అసలు క్యాన్సర్ పేషెంట్కి బోన్ మ్యారో ఇస్తున్నందుకే బిడ్డని కోల్పోతున్నారని డాక్టర్ ఎందుకంది,
క్యాన్సర్ పేషెంట్ అంటే సుమిత్ర చెల్లికి దీప బోన్ మ్యారో ఇవ్వడం ఏంటి? దీప ఎవరు? జ్యోత్స్న ఉండగా దీప బోన్ మ్యారో ఎందుకు ఇస్తుంది సుమిత్ర చెల్లికి అని అడుగుతూ ఉంటాడు. అప్పుడే ఇంకా ఆ మాట విని ఒక్కసారే కార్తీక్ అయితే, ఎందుకంటే దీపే అత్త కూతురు కాబట్టి, అత్త కన్న కూతురు కాబట్టి అని నిజాన్ని బయట పెట్టేస్తాడు. కార్తీక్, ఏంట్రా నువ్వు మాట్లాడేది? అవును, దీప సుమిత్ర అత్త దశరథ మావయ్యల కన్న కూతురు, శివనారాయణ ఇంటి వారసురాలు నాన్న అని అనగానే అప్పుడే శ్రీధర్ షాక్ అయిపోతూ ఉంటాడు. ఇక కార్తీక్ అయితే నిజాలన్నీ బయట పెట్టడంతో ఒక్కసారి స్టన్ అయిపోతూ ఉంటాడు. ఈ మధ్య దశరథ మావయ్య కూడా ఈ నిజం తెలిసింది. అప్పటి నుంచి ఇక దీపని కంటికి రెప్పలా కాపాడుకుంటున్నాడు. దీప విషయంలో ఎంతో బాధపడుతున్నాడు. తన కన్న కూతురని బయటికి చెప్పలేక జ్యోత్స్న దీపని పని మనిషిగా చూస్తుంటే అది ఓర్చుకోలేక సతమతమైపోతున్నాడు అని అంటూ ఉంటాడు. కార్తీక్ అయితే, తప్పు చేస్తున్నావురా కార్తీక్ నువ్వు అని అంటూ ఉంటాడు. శ్రీధర్, ఏంటి మాస్టర్ మీరు అనేది? అవును, నువ్వు చాలా పెద్ద తప్పు చేస్తున్నావు. నువ్వు తల్లిదండ్రులకి కూతుర్ని దూరం చేస్తున్నావు. అయినా ఆ జ్యోత్స్న చేసిన తప్పుల్ని నువ్వు సమర్థిస్తున్నట్టే ఉంది. జ్యోత్స్నాని ఎప్పటికప్పుడు రక్షిస్తున్నట్టే నువ్వు ప్రవర్తిస్తున్నావు. ఇప్పుడు వీళ్ళెవ్వరికీ కూడా నిజం తెలియదని జ్యోత్స్న ఇంకా రెచ్చిపోతుంది. అదే వీళ్ళకి నిజం తెలిసి జ్యోత్స్న బ్రతుకు పేదరికం బతికాని తనే బ్రతకమంటే అప్పుడు తను తప్పు చేయడానికి కూడా దడిచేది. ఈ నిజాలన్నీ దాచిపెట్టి నువ్వు జ్యోత్స్నకి ధైర్యాన్ని తెప్పిస్తున్నావు తప్ప ఇంకేమీ లేదు. జ్యోత్స్నకి భయపడి నువ్వు ఇదంతా చేస్తున్నావు. నువ్వు చాలా పెద్ద తప్పు చేస్తున్నావు. ఇప్పుడు నిజాన్ని దాచిపెట్టి మంచి జరిగింది అనుకుంటున్నావేమో, తర్వాత నువ్వు చాలా పెద్ద సమస్య ఎదుర్కోవాల్సి వస్తుంది అని శ్రీధర్ అయితే కార్తిక్కి వార్నింగ్ అయితే ఇస్తాడు. ఇదంతా ఇలా జరుగుతూ ఉండగా శివనారాయణ దగ్గరికి కాశీ అయితే వెళ్తాడు. స్వప్న దూరంగా ఉండి మొత్తం కూడా ఇక వింటూ ఉంటుంది. అప్పుడే ఇక శివనారాయణ, ఏంటి కాశీ, కంపెనీ గురించి ఏదో రహస్యాన్ని చెప్పాలని చెప్పావు, అసలు ఏమైంది అని అడుగుతూ ఉంటాడు శివనారాయణ. అప్పుడే కాశీ అయితే, మీకు ఒక విషయం చెప్పాలి శివనారాయణ గారు. ఆ రోజు నేను జైలుకి వెళ్ళడానికి అంతా కారణం జ్యోత్స్నానే. అసలు ఏం జరిగిందంటే జ్యోత్స్న కంపెనీలో 3 కోట్ల స్కామ్ చేసింది. ఈ విషయం తెలుసుకున్నా మావయ్య గారు ఈ విషయాన్ని అందరి ముందు బయట పెట్టాలని సాక్ష్యాలన్నీ కూడా సేకరించారు. కానీ ఇంతలో నేను నోరు జారిపోయాను. జ్యోత్స్నకి తను చేసిన స్కామ్ గురించి మీ అందరికీ చెప్పేస్తానని మావయ్య బయట పెడతారని నేను నిజాన్ని చెప్పాను. అలా నిజాన్ని చెప్పడంతో అప్పుడే ఇక జ్యోత్స్న నా మనసే మార్చేసింది. శుభ్రంగా నాకు బ్రెయిన్ వాష్ చేసింది. నువ్వు పిఏగా ఉండడం ఏంటి, నిన్ను మేనేజర్ని చేస్తాను, గొప్ప స్థాయిలో ఉంచుతానని మీ శత్రువైన వైరాతో చేతులు కలిపి సగం షేర్లు తనకి ఇస్తానని కంపెనీలో తనని CEO చేయమని శ్రీధర్ని దింపేమని తను అడిగింది ఆ వైరాని. అప్పుడే ఫుడ్ పాయిజన్ చేసి వైరా నా చేతి ఇదంతా చేయించి మావయ్య గారు అరెస్ట్ అయ్యేలా చేశారు అని చెప్పగానే షాక్ అయిపోతూ ఉంటాడు శివనారాయణ. అదంతా విని స్టన్ అయిపోతూ నువ్వు చెప్పేది నిజమా? అవును శివనారాయణ గారు, ఈ విషయం మీకు చెప్పాలని మావయ్య గారు కూడా వచ్చారు. కానీ అప్పుడే సుమిత్ర పెద్దమ్మకి క్యాన్సర్ అని తెలిసింది. సుమిత్ర పెద్దమ్మకి క్యాన్సర్ అని తెలియడంతో ఆ బాధ ఈ బాధ మీరు మొయ్యలేరని నిజాలు ఏమీ బయట పెట్టలేకపోయాం. జ్యోత్స్న చాలా డేంజరు. జ్యోత్స్న గురించి మీరు తక్కువ అంచనా వేయకండి అని కాశీ అయితే శివనారాయణకి నిజాలన్నీ కూడా చెప్పేస్తాడు. ఇక అది విని శివనారాయణ షాక్ అయిపోతూ ఉంటాడు. చూసారుగా ఫ్రెండ్స్, రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది. మరి ఇలాగే జరిగి శివనారాయణ జ్యోత్స్న నిజస్వరూపం తెలుసుకోవాలని, శ్రీధర్కి దీపే శివనారాయణ ఇంటి వారసురాలు అని నిజం తెలియాలని అనుకునేవాళ్ళు వీడియోని తప్పకుండా లైక్ చేయండి. మీరు చేసే ఒక్క లైక్ మాకు ఎంతో సపోర్ట్ని అలాగే మోటివేషన్ ఇస్తుంది. ప్లీజ్